నమస్తే. ఈ మాలల మాదిగల మధ్య ఘర్షణ వివాదము చాలా తారస్థాయికి చేరినట్టు పోటాపోటీగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తే వీళ్ళు కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే, ఏమంటారు ఈ ఇష్యూ పైన? ఏమంటారు దీని ఇష్యూ పైన మీరు ఏం మాట్లాడతారు? జై భీమ్. నమస్తే, నా పేరు బి మంగాడి, దళిత హక్కుల రక్షణ సంఘం రామ్నగర్ ఫౌండర్ ప్రెసిడెంట్ని. అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏంటంటే, ఇప్పుడు మాలా మాదిగా వాళ్ళు సభ పెడితే వీళ్ళు సభ పెడుతున్నారు అంటున్నారు. కరెక్టే, కానీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సభ పెట్టిరు అంటే వాళ్ళకు ఒక రాజకీయ పార్టీలో ఇప్పుడు బీజేపీ ఏదైతుందో బీజేపీకి మద్దతుగా వాళ్ళు పలుకుతారు. ఫస్ట్ అయితే టీడీపీకి చేసిన అన్నాడు తనే, మళ్ళీ బీజేపీకి చేసిన, కాంగ్రెస్ కూడా చేసిన అన్నాడు. ఇన్ని వాటికి చేసిండు కదా. మరి ఎప్పుడు ఆయన ఎవరు ఏది ఆయన ఒక్కరిని ఆయన ప్రయోజనాల కోసమో ఆయన సంపాదించుకోవడం కోసమో ఎవరు మద్దతు ఇస్తారు, ఎవరు ఎక్కువ అమౌంట్ ఇస్తారు, అట్లా చాలా ఆఫర్స్ వచ్చినాయి. రాజ్య పదవి కావచ్చు, చాలా ఆఫర్స్ వచ్చినాయి. కానీ ఏ పదవులకు లొంగలే కదా, ఏ పదవులకు లొంగలేదని అంటే, నువ్వు ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం రాసింది ఏంటి? అందరినీ మాలా మాదిగా కలిసి ఉండమని. ఇన్ని రోజులు అన్ని మాలా మాదిగా అన్ని కలిసే ఉన్నారు. మాలా మాదిగా విడిపోయి పక్కన తోక పెట్టుకునేది మాదిగా మాలా అని ఇప్పుడు చెప్పుకోవాల్సిన స్థితి. అప్పుడు ఎవరైనా ఏమిటోళ్ళంటే ఎస్సీ క్యాస్ట్, ఎస్సీ అని అంటే ఎవరైనా ఎస్సీలో ఏంటి అని అడిగితేనే మాలా మాదిగా అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు మందకృష్ణ మాదిగా గారు అన్నగారు వచ్చిన కాడ నుంచి మేము మాదిగా అని తగిలించుకున్నారు. ప్రతి ఒక్కరు మాదిగాని తగిలించారు. అంతకుమంది ఉందా? ఎన్ని ఏళ్ల నుంచి కూడా లేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి గౌరవము అని చెప్తున్నారు వాళ్ళు. ఏ గౌరవమో ఏది? ఇప్పుడు మాదిగాని చిచ్చు పెట్టి అది కలిసి ఎస్సీ అని పెట్టిరు కదా, ఎస్సీ అని పెట్టిండ్రు. ఒక అంబేద్కర్ రాసినప్పుడు, ఒక రాజ్యాంగం రాసినప్పుడు అందరి కోసం, మన కోసమే రాసిండు. ఇప్పుడు రెడ్లకు రాయలేదు కదా రాజ్యాంగం. రెడ్లకు మన దాంట్లో రాసిండు రాజ్యాంగంలో రాసింది అన్నదమ్ములు ఉన్నారు, అన్నదమ్ములు కలిసి ఉండండి అని అన్నారు. ఎందుకు పెట్టుకోవద్దు అసలు? అది తప్పు. ఏదైనా అది తప్పే. నేను దాన్ని వ్యతిరేకిస్తా. ఎందుకంటే మాదిగాని పెట్టుకొని రెడ్లు అని పెట్టుకుంటారు. రెడ్లు ఇవాళ ఒక కొత్తగా పెట్టలేదు కదా. రెడ్లు పుట్టిన కాంచే రెడ్డి అని పెట్టింది. మాదిగోళ్ళు పుట్టిన కాంచి ఇప్పుడు మందకృష్ణ మాదిగా వచ్చిన కాంచి మాదిగాని తొలగించారు అంతే తప్ప అంతకన్నా ముందు లేదు. ఓన్లీ ఏంది అని అంటే మాల మాదిగోళ్ళు అనేటోళ్ళు ఎవరినైనా సరే. అట్లా ఏం కులము అని అంటే మాల అంటే కూడా ఏం క్యాస్ట్ మీది? ఎస్సీ. నేను ఈ స్కూల్ చదివినా, ఎస్సీ కాలేజ్, ఎస్సీ స్కూల్ చదివిన. ఏం క్యాస్ట్? ఎస్సీ. ఎస్సీలో ఏందిరా నువ్వు అని అంటే మాలనా మాదిగనా అని చెప్పేటోళ్ళం అప్పుడు. కానీ ఇప్పుడు ఆయన సంపాదించుకోవడం కోసము, ఆయన రాజకీయంగా ఎవరు మద్దతు ఇస్తే ఆయన ఓన్లీ ఆయన ఏమంటారు దాన్ని, ఆయన ప్రలోభాల కోసము, ఆయన ఓన్లీ సంపాదించుకోవడం కోసం. ఎందుకంటే ఒక నలుగుట్లనైనా ఏ రాజకీయ నాయకులనైనా ఇప్పుడు మన వెనుక మాదిగా అని అంటే ఏదో ఒకటి తొలగిస్తేనే కదా 10 మంది వస్తారు. అట్లా వచ్చేపటికే దాన్ని చూసుకొని రాజకీయ పార్టీకి ఒకరికి మద్దతు ఇస్తున్నాని వాళ్ళ దగ్గర కానీ ఇంకొకరి దగ్గర కానీ అట్లా వర్గీకరణ అంటే దేనికండి? వర్గీకరణ ఏముంది? ఇంతకుముందు కలిసిలేమా? ఇప్పుడు మాలోళ్ళు ఎక్కువ తింటారు. ఏడుకెళ్ళి ఎవరికి దోసుకొని తిన్నారు? సరే, మాలోళ్ళు ఎక్కువ దోసుకొని తిన్నారు, మాదిగోళ్ళు ఎక్కువ తినలేదు. మాదిగోళ్ళు ఎందుకు తినలే? రిజర్వేషన్లు అన్ని వాళ్ళకు ఉన్నాయి. ఎందులో లేరు? ప్రతి ఒక్క జనాభా ప్రతి ప్రకారం వస్తలేదని చెప్పేసి మా జనాభా ఎక్కువ ఉంది, మాకు అంతగానో జనాభా ఎక్కువ ఉన్నా జనాభా మాకంటే కూడా ఎక్కువ ఏం లేదు. మాలోళ్ళ కంటే కూడా జనాభా ఏమి ఎక్కువ లేదు. ఇప్పుడు మాలోళ్ళు జనాభా ఎక్కువ ఉంది. ఇప్పుడు మాలోళ్ళ పిల్లని చేసుకున్నాడు. మాలోళ్ళ వాళ్ళ ఇంట్లో మాలోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మరి మాలోళ్ళ పిల్లలు అందులో పోయిరు కదా. ఇప్పుడు వాళ్ళ జనాభా ఎక్కువ అవుతున్నట్టే కదా జరుగుతుంది. మీరు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ అల్లుడు కోడలు మాలోళ్ళే కదా. మాలోళ్ళు అయినప్పుడు ఇప్పుడు వాళ్ళ గుట్టిరు. ఇద్దరు మాలోళ్ళు అయితే అందులో ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ కుడతారు. సపోజ్ ఇంకో పిల్లలు కుడతారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నువ్వు వేరు చేస్తా అంటే ఫస్ట్ ఇప్పుడు నువ్వు చంపేస్తావా? ఒక అన్నలాగా మాలోడు ఉన్నాడు, తమ్మునిలాగా మాదిగోడు ఉన్నాడు అనుకో, చంపలేం కదా. ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టిరు. అరే, ఇప్పుడు మాదిగైనా పుట్టిన తండ్రి మాదిగోడు ఉన్నాడు, తల్లి మాలది ఉంది. నువ్వు పుట్టిన పిల్లని ఎట్లా వేరు చేస్తావు? వేరు చేస్తావా? వేరు చేయలేవు కదా. ఇప్పుడు అట్లనే అంబేద్కర్ ఇవన్నీ ఆలోచించే ఎన్నో కష్టాల పడి వీళ్ళకందరికి ఇప్పుడు తీర్పిచ్చిన వాళ్ళకి తెలియదా? అంబేద్కర్ కష్టం కోసం బుక్కులు రాజ్యాంగాలు రాసిన వాళ్ళకి తెలియదా? చదివిన వాళ్ళందరికీ తెలుసు కదా. అంబేద్కర్ పడ్డ కష్టాల కోసం తెలుసు. అంబేద్కర్
మాదిగోళ్ళు అందరూ కలిసి ఉండాలి, మనం దళితులము అని పేరు ఎట్లా పెట్టిండు? దళితులకు ఏది లేదు, మాదిగోడు అంటే రాణిస్తలేడు, మాలోడు అంటే రాణిస్తలేడు అని ఈ రెడ్లు కానీ పెద్ద జాతి వాళ్ళు కానీ రాణిస్తలేరు అన్నట్టు దానికోసం ఒక రాజ్యాంగాన్ని రాసి ఆయన మొత్తం ఆయన జీవితాన్ని ఆయన త్యాగాన్ని మీరు ఎందుకు కొట్లాడుకుంటారు? మరి మేము కొట్లాడతలేము ఎవరు, మేము కూడా కలిసి ఉందామనే చెప్తున్నాం. మేము కూడా ప్రతి ఒక్కరికి కలిసి ఉందామనే చెప్తున్నాం. కానీ ఆయననే వేరు అంటాడు. వేరు ఎక్కడికి వెళ్ళి వస్తుందండి? వేరు దేంట్లో వేరు చేస్తారు? ఆయనకి ఇప్పుడు వచ్చింది అని అంటే ఇప్పుడు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో ఉంది కాబట్టి ఇప్పుడు బీజేపీ అంతకన్నా ముందు కాంగ్రెస్ కాళ్ళు మొక్కే, అంతకన్నా ముందు టీడీపీ కాళ్ళు మొక్కే. ఇప్పుడు మొన్న వస్తే మీ అందరు చూడంగా పబ్లిక్ లో కూడా మోడీ కాళ్ళు మొక్కే. ఈ మోడీ కాళ్ళు మొక్కకుండా ఏదో నేను ఇది చేస్తున్నా అని సాయం చేస్తాను. అట్లా మేము ఎవరి దగ్గర కన్నా పోయి కాళ్ళు మొక్కుతున్నామా? మనం కలిసి ఉందాంరా అన్నదమ్ములు అని అంటే ఇప్పుడు తండ్రి కుట్టిన వాళ్ళం ఉన్నాం, ఇద్దరు తండ్రి కుట్టిన వాళ్ళం ఉంటే కలిసి ఉందామంటే పక్కోడు తమ్ముడు ఏం చేస్తుండు? మా అన్న నన్ను ఇదని మా అన్న మీద యుద్ధం చెయ్యి, లేకపోతే మా అన్నని చంపని అవతలోని కాళ్ళు మొక్కుతుండు. అంతే తప్ప మందకృష్ణ చేసేది ఏం లేదు. మందకృష్ణ ఎంబడి ఉండే అందరికీ మాదిగళ్ళందల అన్నలకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆయన ఒక్కడు ఓన్లీ కులాన్ని అడ్డు పెట్టుకొని సంపాదిస్తున్నాడు. ఇదైతే కన్ఫామ్. మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే ఒకప్పుడు మందకృష్ణ అన్న ఎంత ఉండే, ఇప్పుడు ఎవరు అన్నాడంటే మందకృష్ణ అన్న ఒకప్పటి స్థితి ఏంది, ఇప్పటి స్థితి ఏంది, ఎట్లయినా సరే కులాన్ని అడ్డు పెట్టుకొని తప్పదు. ఇంకొకటి ఏంది అని అంటే ప్రతి ఒక్కటి కూడా ఇది వేరు అంటాడు. వేరు అని ఎప్పుడన్నా మా దాంట్లో మాలోళ్ళు అన్నారా? వేరు అన్నారా? మాదిగోళ్ళ పిల్లనైనా చేసుకుంటున్నాం, రెడ్డోళ్ళ పిల్లనైనా చేసుకుంటున్నాం, గౌడ్స్ పిల్లనైనా మా మరదలు, మా మామ కొడుకు రెడ్డిస్ పిల్ల, అట్లాంటి చేసుకుంటలేమా? మేమేమన్నా బాధ పెడుతున్నాం రెడ్డి సార్? ఇంకా మేము మంచిగా గౌరవిస్తాం, ప్రతి ఒక్క కులాన్ని గౌరవిస్తాం. ఈ రోజున మందకృష్ణకు సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా వేరే ఉపకులాలు అయితే ఎవైతే సపోర్ట్ చేస్తున్నాయో అవన్నిటి కూడా వాళ్ళకి రాజ్యాంగం కోసం తెలియదు కదండి, అవన్నీ వాళ్ళ అవసరాల కోసం ఈయనను వాడుకుంటున్నారు అంతే తప్ప ఏం లేదు. ఇప్పుడు వచ్చింది ఇప్పుడు 2004లోనే బిల్లులో రాసింది అన్నారు. 2004లో రాసిన ఇద్దరు కలిసే ఉండాలి, అట్లా లేదు అని కొట్టేసిన ప్రభుత్వం హైకోర్టు, సుప్రీంకోర్టు మరి ఇప్పుడు ఎట్లా తీర్పిస్తుందండి? 20 ఏళ్ళల్లా అంటే ఎవరైతే పార్టీ అధికారంలో ఉండి ఎవరైతే ఇప్పుడు పార్టీల అధికారంలో ఉన్నోళ్ళే జడ్జిలు, పార్టీల అధికారం ఉన్నోళ్ళే సిఐలు, పార్టీల అధికారం ఉన్నోళ్ళే రాజకీయ నాయకులు అందరు ఉన్నప్పుడు ఇప్పుడు 10 మంది ఒకే పార్టీ నుండి రాజకీయ నాయకులు అదంతా చేస్తే బీజేపీ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటుంది తప్ప అంతకు మించి ఏమి లేదు. మేము ఎప్పుడు కూడా మందకృష్ణకు మేము దయచేసి చెప్పేది ఏంటి అని అంటే మనం కలిసి ఉందాం, కలిసి ఉండి మన దాంట్లో లేరా, మాదిగోళ్ళ దాంట్లో లేరా, మాలోళ్ళ దాంట్లో లేరా, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మనం కూడా ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎందుకు కావద్దు? ఎప్పుడు వాళ్ళకి బానిసగా కాళ్ళు మొక్కుకుంటూనే ఉంటారా? ఎందుకు మొక్కుకుంటూ ఉండాలండి? మొక్కుకుంటూ ఉండాలి. వీళ్ళందరూ కలిస్తే ఇప్పుడు వీళ్ళందరిలో మాలల దాంట్లో అవేర్నెస్ వచ్చింది. ఎట్లా అంటే వీళ్ళందరూ కూడా రాజకీయ అరే మనం కూడా ఎందుకు కావద్దు, ఒక రాజకీయంగా ఎందుకు ఎదగొద్దు అన్నట్టు అవేర్నెస్ వచ్చిందని చెప్పేసి మాదిగ మాలలను విడదీద్దామనేసి ఈ వర్గీకరణ పెట్టింది. ఇది ఓన్లీ అదొక్కటే రాజాధికారం. ఎవరైతే మాదిగోళ్ళు కలిసి ఉంటే రాజాధికారం వస్తుంది అని వాళ్ళకు తెలుసు కాబట్టి అది ఇప్పటి నుండే విడదీసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఏ పార్టీ అయినా సరే ఎవరైతే విడగొడతాను అని అనుకుంటారో ఆ పార్టీ వాళ్ళు ఇప్పుడు బీజేపీ కావచ్చు, బీజేపీ ఇప్పుడు ప్రభుత్వం బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితము ఇదైతే వాళ్ళను రాజకీయంగా మనం ఎదగొద్దు అన్నట్టు అన్నా. మాదిగల వెనుక మందకృష్ణ ఉన్నాడు, మరి మీ వెనుక వివేక్ ఉందా? లేడు. వివేక్ అన్న అంటే కులస్తుడు, ఆయన ప్రొవైడ్ చేస్తుండంట. ఆయన ఎట్లా ప్రొవైడ్ చేస్తాడండి? అధికారంలో ఉండి ఆయన మంత్రి పదవి కోసం మంత్రి పదవి అనేది ఆల్రెడీ మాకు మనం కలిసి ఉంటే మంత్రి పదవి ఎవరో ఇచ్చేది ఎందుకు? మాకే వస్తుంది. మేము ఓటేసుకున్నా మాకు వస్తుంది మంత్రి పదవి. ఎవరో వివేక్ అన్న ఈ రోజు వివేక్ అన్న చెప్పడమో వివేక్ అన్న వచ్చి సభలు పెట్టండి అనడమో కాదండి ఇది. ఎందుకనంటే అవతల మందకృష్ణ అన్న గారు అన్ని సభలు పెడుతున్నాడు, ఇది చేస్తున్నాడు, అవతల వేరే కులస్తులను కూడా కలుసుకుంటా ఇది చేస్తున్నాడు. కాకపోతే మేము ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరం మద్దతు ఇచ్చేది ఏంది అని అంటే మనం కలిసి ఉందామని. వివేక్ అన్న ఏమి నేను ఏదో ముఖ్యమంత్రి కావాలని ప్రధానమంత్రి కావాలని చెయ్యట్లేదు. ఆయన ఎందుకు ఒక కులస్తునిగా ఎప్పుడు మేము పిలిచినాము అంటే ఒక కులస్తునిగా పిలిచినాం, రాజకీయ పార్టీగా ఎప్పుడు పిలవలే. ఆయన ఏ పార్టీలోనే ఉండని, బీజేపీలు ఉండనివ్వండి, టీఆర్ఎస్ ఉండనివ్వండి, కాంగ్రెస్ లో ఉండనివ్వండి, మేము ఒక కుల పరంగా ఒక పార్టీ పరంగా ఒక అన్నను ఎప్పుడు ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు మాలంతా సపోర్ట్ చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ కి వచ్చిన
కాబట్టి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తురా? బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసి, బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు సపోర్ట్, అప్పుడు ఇప్పుడు అదే క్వశ్చన్, బీఆర్ఎస్ లో ఎవరికి ఎక్కువ లబ్ధి చెందింది అంటే మాలలకి ఎక్కువ లబ్ధి చెందింది బీఆర్ఎస్ పార్టీలో అంటారు. ఎలా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఏ పదవులైనా వాళ్ళే తీసుకున్నారు అంటారు. ఏ పదవులు అన్ని కార్పొరేషన్ పదవులు వాళ్ళే తీసుకుంటారు, ఏ పదవులు వచ్చినా వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? బీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఎందుకంటే మాలలు చదువుకున్నారు, మాలలు అంతకన్నా ముందు ఒక పొజిషన్లు ఉన్నారు అని అంటే ఉన్నారేమో. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉన్నారా? ఉన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అసలు అందరిది ఏమనండి, ఇవన్నీ అన్ని ఉప ముఖ్యమంత్రి మాలనే, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాలనే, చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా మాలలనే ఉన్నారు. ఇంకా మాదిలకు చోటు లేదంటారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చోటు లేదు? నువ్వు పోయి బీజేపీ ఇప్పుడు అన్న పోయి ఇప్పుడు తల్లిదండ్రులు అన్న పోయి ఇంకొకరి దగ్గర ఉంటే ఇప్పుడు మనం ఎవరన్నా పిలుస్తారా అండి? అట్లని నువ్వు పోయి పక్కన సంకలో వస్తున్నావు ఊకే పక్కన, నువ్వు కూడా ఇళ్ళకి రా, వస్తే ఎవరు వద్దంటారు? నేను వద్దంటారా? ఎవరు వద్దన్నారు కదా. నువ్వు పోయి ఇంకొకరి సంకలు తెచ్చి నీకు ఇప్పుడు అన్ని నీకు మంట పెట్టుకుంటా కాల్చుకుంటుండి నాకు ఇస్తలేడు అంటే మంట పెట్టినోడు ఇస్తాడా? కాల్చినోడు ఇస్తాడా? ఇంకో సురుకు పెడతాడు అంతే తప్ప కలిసినోడు మంద ఇయ్యరు కదా ఎవరైనా. అదంతా తప్పు. ఇదంతా కూడా ఓన్లీ మందకృష్ణ అన్న సంపాదించుకోవడం కోసం తప్ప ఇంకొకటి లేదు. కలిసి ఉండే అవకాశం ఉంటారా? మాల అవకాశం ఉంది. వాళ్ళంటారు మీరంటారు కానీ అది జరుగుతలేదు. ఎందుకు జరుగుతలేదు? మరి మీ ఇంట్లో ఉన్నారు కదా అన్నా, అయితే ఎందుకు జరుగుతలేదు? వాళ్ళ ఇంట్లో మాలామె ఉంది, ఓ మాదిగైన ఉన్నాడు, మరి ఇప్పుడు కొడుక కోడల అల్లుడా ఉన్నారు కదా, మరి ఇప్పుడు కలిసి ఉన్నారా విడిపోయినరా? వాళ్ళిద్దరు విడిపోయిన రోజునే, వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషులు విడిపోయిన రోజునే మాదిగోళ్ళు విడిపోతారు. నీ ఇంట్లోనే రేపు పిల్లల్ని కంటారు, అన్ని చేస్తారు, అంతా కలిసి ఉంటారు. చెరి సగం కోయి పుట్టిన పిల్లనంతా చెరి సగం కోసి ఒకటి మాలోనికి ఒకటి మాదిగోళ్ళు అయిపోతుంది. నీ ఇంట్లోనే ప్రతి ఒక్కటి ఉంచుకొని నువ్వు ఎందుకన్నా ఇట్లా చేస్తావు? మందకృష్ణ నువ్వు కలిసే ఉందాము, మనం రాజకీయంగా ఎదగాలి అంటే వీళ్ళందరినీ ఏ పార్టీ అయినా సరే పార్టీలను అందరినీ దూరం చేయాలి, మనం రాజకీయంగా ఎదుగుందామంటే మనం కలిసి ఉందాము. నువ్వు ఇవన్నీ పిచ్చి పిచ్చి చేసి అందరినీ ఇట్లా రెచ్చగొట్టి నువ్వు ఇది చేస్తున్నావు అంతే తప్ప. ఎవరి మాలలో నన్ను అని కాదు, నన్ను ప్రత్యేకంగా మిమ్ములను అంటే నాకు పాపం మందకృష్ణ అన్ననే నేను పోయి ముఖాముఖిగా ఏం వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఓన్లీ ఆయన మాదిగలు అని మధ్యలో పేరు పెట్టుకున్నాడు కాబట్టి మాలల తరఫు నుండి మా అందరి తరఫు నుండి కూడా మేము అనడం ఏంటంటే నన్ను అని కాదు, మాలలను అందరినీ రెచ్చగొట్టినట్టే ఇది. ప్రతిసారి వ్యతిరేకము మాకు రిజర్వేషన్ ఎందుకు లేవు? నువ్వు ఎప్పుడు చూడు మంది కాలే మొక్తావు, చదువు, నువ్వు చదువుకొని రా పైకి. మాలలు అంటే ప్రతి ఒక్కటి మాలలు అంటే మాలలు ఏం చేసిరండి? ప్రతి ఒక్కటి చదువుకోనే కదా. ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, నీ పక్కైన మాదిగైనా చదువుకోలేదు, నీకు ఇస్తుందా ప్రభుత్వం? అయిన ఉద్యోగం ఆయనకి ఇస్తుందా? ఎవరు చదువుకుంటే వాళ్ళకి ఇస్తుంది కదా. నువ్వు చదువుకోమని చెప్పిండు అంబేద్కర్. చదివే నీకు ఒక మంచి రాజకీయం కాదు, ఒక ఉన్నత స్థలంలో ఉంటుంది అన్నాడు. నీ అందరినీ ఎవరినైనా సరే చదివి ఫస్ట్ చదువు నేర్పి నాకు ఇది చెయ్యి. ఓన్లీ నువ్వు సంపాదించుకోవడం కోసమే ఇదంతా గొడవ చేస్తున్నావు అని అందరికీ తెలుసు. కానీ మాదిగల ఆత్మగౌరవం మందకృష్ణ పెంచిండంటే మీరు కాదంటారా? కాదంట నేను. ఎందుకు? ఇంతకుముందు ఆత్మగౌరవం లేదా? వాళ్ళని కించపరిచిరా, తొక్కిర్రా? వాళ్ళను తొక్కిర్రు అంటే అదర్ కులాల వాళ్ళు మాదిగా చిన్న చూపు చూసేవాళ్ళు ఈరోజు ఎవరు చూసిరు చిన్న చూపు? అదర్ కులస్తులు చూసిరు చిన్న చూపు. మనం మాలో తొక్కలేదే, నువ్వు మాదిగోడి అని తొక్కిరా? మాలో మేమిద్దరం ఎప్పుడు కలిసి మాదిగాని పెట్టుకోవడం అంటే భయపడేటోళ్ళము. ఈరోజు ధైర్యంగా పెట్టుకుని నేను మాదిగా అని చెప్పుకుంటున్నాను. అది ధైర్యంగా పెట్టుకోవడం కాదు, అది ఇది చెప్పుకుంటూ అవతల ఆయన సంపాదించుకోవడమే తప్ప ఆయన అవసరాలకు మాదిగలకు ఏం ఉపయోగం లేదా? ఏం ఉపయోగం అంటే ఏందండి? ఇది ఏం ఉపయోగం పడ్డది చెప్పండి? 30 సంవత్సరాల పోరాటం ఏది? 30 సంవత్సరాలు ఏడవైంది పోరాటం. అంబేద్కర్ చేసిండ పోరాటం ఈయన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఇప్పుడు అంబేద్కర్ ఒక ముద్ద తెస్తే అందులోకెళ్ళి కొయ్యి అనేటోడు రాజ్యాంగం ఈ పోరాటం చేసిండ. చెయ్యి నువ్వు పోరాటం, ఎవరి మీద చేస్తావు? నువ్వు వచ్చిన రాజకీయ నాయకుల మీద చేయి పోరాటం, ఎవరు నిన్ను తొక్కి పెడుతున్నారు వాళ్ళ మీద చేయి పోరాటం. మనం కలిసి ఉంటే ఇద్దరము మాదిగా కలిసి ఉంటే మనము ఇప్పుడు మాలలు ప్రధానమంత్రి కావచ్చు, అన్నిట్లలో ఇద్దరు కలిసి సాధించవచ్చు. ఏదన్నా ఇద్దరు కలిసి ఉంటే సాధిస్తారు. అన్నదమ్ములు ఒకరొకరైతే వేరైతే ఎంతమందిని కొడతారండి? కొట్టరు కదా. కలిసి ఉంటే వాళ్ళ జనాభా మా జనాభా కలిసింది అనుకోండి, కలిస్తే ఎంత ఉంటది? ఎక్కువైతుంది కదా. ఏ ముఖ్యమంత్రి కాలేమా? ప్రధానమంత్రి కాలేమా? రాజకీయంలో ఎదగలేరా? ఈ రోజు
మీరు అన్నారు కదా వివేకన్న కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి వివేకన్న మీకు అందరికీ నేర్పిస్తుండా చేస్తారు, కానీ కాదు, ఇది తప్పండి. వివేకన్న కాంగ్రెస్ లో కాకపోయినా, టీడీపీస్ లో కాకపోయినా, బీజేపీలో కాకపోయినా, ఎక్కడున్నా మాలైనే కదా ఆయన, మాలైనే కదా, మాలైనగా మాల వ్యక్తిగా మాకందరికి పెద్ద దిక్కుగా వస్తాడు, అంతే తప్ప ఏదో రాజకీయ పార్టీగా కానీ ఏదైనా పిలిస్తే, ఇప్పుడు నేను మొన్న ఒక ప్రోగ్రామ్ చేసిన అంబేద్కర్ ఆయన బీజేపీలో కూడా పనిచేసిండు మరి చేసి, అదే నేను చెప్తున్నా కదా, ఎన్ని పార్టీలకు చేసినా మేము పార్టీల పరంగా ఆయనను చూడలేదు, ఓన్లీ కుల పరంగానే చూసినాం. మేము కుల పరంగానే ఏడికి పిలిచినా ఆయనకు మేము ఇచ్చే గౌరవం కూడా కుల పరంగానే, మాకన్నా పెద్దోడు అన్నట్టుగా కులపరంగా గౌరవం. పార్టీ పరంగా అంటే పార్టీలు ఎవరండి, ఏదైనా సరే అనుకున్నది సాధించాలంటే మాలోడే కాదు, మాలోడైనా మాదిగోడైనా అదర్ క్యాస్ట్ అని ప్రతి ఒక్క దాంట్లో రెడ్డిస్ ఎక్కువ ఉన్నారు. మరి అట్లాంటి ప్రతి ఒక్క దాంట్లో రెడ్డిసే ఉన్నారు. రెడ్డిస్ ఉన్నారు, మరి రెడ్డిస్ ఉన్నారు అని చెప్పి రెడ్డిస్ దగ్గర పోటీ చేయమని అన్నతోటి పోటీ చేసాడు కాదు, అవతలోని తోటి పోటీ చేస్తే ఆయన గెలిచినట్టు. ఫస్ట్ ఉన్నోంతోటి ఇంట్లో ఎగి రచ్చ బయట ఎగు అని అన్నట్టు, ఇంట్లోనే నువ్వు పోటీ చేసుకుంటాను, నువ్వు అవతలోని తోటి ఏం చేస్తావు, చేయలేవు. ఏదంతా వేస్ట్. ఆయన ఓన్లీ మందకృష్ణ అన్న, ఇప్పటికి కూడా జై భీమ్ అన్న, మందకృష్ణ అన్న, ఇప్పటికి కూడా మనం కలిసే ఉందాము. ఇదంతా వదిలేయి మనం కలిసి, మనం కూడా ప్రతి ఒక్కరు, ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, ఎన్ని రాజకీయాలలో ఎన్ని ఉన్నాయో, ఇంకొక అదర్ క్యాస్ట్ ఇప్పటి వరకు అయితే ఎట్లున్నారో, రెడ్డిస్ ఎంతమంది వచ్చిర్రో, వీళ్ళందరూ ఇప్పుడు అదర్ క్యాస్ట్ వాళ్ళందరూ గౌడ్స్ కానీ వాళ్ళందరూ ఎంతెంత మంది ఎట్లెట్లు వచ్చారో అందరు కావచ్చు మనం, కానీ రాజకీయంగా ఎదగకుండా పార్టీలు చేస్తున్న ఇదంతా కుట్ర. ఆ కుట్రను తెలుసుకొని మనం అందరం మెదలాలని కోరుకుంటున్నా. జై భీమ్ అండి, జై.